దేవునికి స్తోత్రం. ప్రభు నందు ప్రియ సోదరి సోదరులారా, ఈనాటి పరిస్థితిని, దేశ పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్ను అగ్రరాజ్యాలని పిలిపించుకుంటున్నటువంటి దేశాల్లో ప్రజలు ఏ విధంగా చనిపోతున్నారో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు వాక్య ధ్యానం విషయమై 127వ కీర్తన మొదటి వచనాలను చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయవారు మేల్కొని వ్యర్థం. సొలొమోను ఈ కీర్తన 128వ కీర్తన రాసినట్టు మనం దేవుని వాక్యంలో చూస్తాం. అవి ఆయన కుటుంబంతో, దావీదు కుటుంబంతో ఉన్న సమయాల్లో రాసినట్టుగా మన ముందున్న దేవుని సేవకులు చెబుతూ వచ్చారు. ఈ అధ్యాయంలో మనకు మరి విశేషమైనటువంటి ఒక మాట కనబడుతుంది. మన దేశ సరిహద్దుల్లో కాపలా కాపుతున్నటువంటి సైనికులు ఉన్నారు. అలాగే ఎయిర్పోర్ట్ లో, అలాగే మరి డిపార్ట్మెంట్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో కాసేవాళ్లు ఎంతో మంది మనకు కనబడుతూ ఉన్నారు. ఆ కారణం చేత ఎంతమంది ఎన్ని రకాలుగా కాచినా, ఎంతమంది ఎన్ని రకాలుగా తలంచినా దేవుని వాక్యం మటుకు ఒక మాట చెప్తా ఉంది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అని పై వచనంలో రాస్తే, ఆ 2వ లైన్లో ఒక మాట యెహోవా పట్టణమును కాపాడని ఎడల. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే యెహోవా పట్టణాన్ని కాపాడాలి, యెహోవా ఒక మనిషిని కాపాడాలి, యెహోవా ఒక కుటుంబాన్ని కాపాడాలి. దేవుడు కాపాడుందే మానవుడు ఏమీ చేయలేడు. మానవుడు వల్ల అయ్యేది ఏమీ లేదు. హెచ్చించాలన్నా దేవుడే చేయాల, తగ్గించాలన్నా దేవుడే చేయాల, ఆశీర్వదించాలన్నా దేవుడే చేయాల, ఏ పని చేయాలన్నా దేవుడు చేయాల్సిందే. మనం చేయాల్సింది ఏమి లేదు, మన వల్ల అయ్యేదేమీ లేదు. అందుకే ఈ అధ్యాయంలో యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు మేల్కొని వ్యర్థం. రాత్రి ఉండనివ్వండి, పగలు ఉండనివ్వండి, ఎంతమంది సైనికులు తీసుకొచ్చి కాపలా ఉండనివ్వండి, దేవుడు కాపాడకపోతే ఏమీ ప్రయోజనం లేదు. దేవుని వాక్యంలో అక్కడే ఇంకొక మాటను మనం చూసినట్లయితే 125వ కీర్తనలో మొదటి వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలిచి సియోను కొండ వలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూసారా, యెరూషలేము ఎత్తైన స్థలంలో ఉంది. యెరూషలేము మీదకి శత్రువులు రావాలంటే ఆ శత్రువులు రాకోకుండా దేవుడు పర్వతాలు ఉంచాడు. పర్వతాలను అడ్డం పెట్టలా, పర్వతాలని పుట్టించాడు. 90వ కీర్తనలో మనం చూస్తాం, పర్వతములు పుట్టక మునుపు అని. పర్వతాలు పుడతాయి. ఈ ప్రక్కన నుంచి పర్వతాన్ని కొట్టుకుపడుతుంటే వంతెనలు కట్టడానికి, బ్రిడ్జిలు కట్టడానికి రాళ్లను ఉపయోగిస్తారు. మరో ప్రక్క అది పెరుగుతూ ఉంటుంది. అలానే పర్వతాలు పుట్టక మునుపు దేవుడు పర్వతాలు యెరూషలేము చుట్టూ పుట్టించాడట. పర్వతాలే యెరూషలేముకు సైనికులు, గుర్తుంచుకోవాలి. అలాగే శత్రువు పర్వతాన్ని దాటుకుని వచ్చేదాకా మరి యెరూషలేములో ఉన్న ప్రజలు, సైనికులు ఊరుకోరు కదా. ఎవడు పర్వతాన్ని ఎక్కి రాలేడు, అది నునుపుగా ఉంటుంది, ఎక్కడానికి ఛాన్సే ఉండదు దారేసుకోపోతే కనుక. అలాగే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు ఇది మొదలుకొని నిరంతరం తన ప్రజల చుట్టూ ఉంటాడని దేవుని వాక్యం రాయబడింది. అలా మనం దేవుని వాక్యంలో ఆలోచన చేస్తే దేవుడు ఎంతో మందికి కాపలాగా ఉన్నట్టు
ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అలానే ఈ కొంచెం దేవుని వాక్యంలో మనం ముందుకు వెళ్తే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనంలో శత్రువులందరి చేతిలో నుండి దావీదుని ఎప్పుడో ఒకటి వాళ్ళతో పెళ్లించాలని చెప్పేసి దుష్టుడు ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తే దేవుడు తను కాపాడినట్టుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 2వ సమూయేలు 22వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించాడు. దావీదుకి ఫిలిష్తీయులు, అమ్మోనీలు, పెరిజీలు, ఈవీలు, ఇత్తీలు, గిల్గాషీలు అనేక రకాలైనటువంటి శత్రువులు. ఒక్కొక్కసారి మన శరీరమే మనకు శత్రువు. దేవుని సన్నిధికి వెళ్ళనివ్వదు, దేవుల్లో నడవనివ్వదు, దేవుణ్ణి ఆరాధించనివ్వదు, దేవుని కొరకు సాగనివ్వదు. ఎన్నో రకాలైనటువంటి ఆశలతో కూడుకున్నటువంటి శరీరం మనకు ఒక పర్యాయం శత్రువుగా కనపడతాం. దావీదుకి ఆ చుట్టుపట్లు ఉన్నటువంటి అనగా ఇజ్రాయేలు లేక ఆ సైన్యము యెరూషలేము చిన్నది, తక్కువ మంది జనాభా కలిగిన వారు. చుట్టూ ఉన్నటువంటి ఫిలిష్తీయులు అందరూ, ఫిలిష్తీయులే కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యులందరూ కూడా ఎక్కువ మంది ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని అక్కడ మంచి పంట భూములు అన్ని సమృద్ధి, ఆ దేశం చాలా శ్రేష్టమైంది. అది ద్రాక్ష చెట్లుంటాయి, అంజూరపు చెట్లుంటాయి, మరి విలువైనటువంటి ధాన్యములు, ఇలాగా ఎన్నో విలువైనటువంటి పొలాలు, సంపద కలిగిన దేశం, శ్రేష్టమైన దేశం. దాన్ని అపహరించాలని అనేక మంది, కానీ దేవుడు ఆ ప్రాంతాలను కాపాడాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు శత్రువులందరి చేతిలో నుండి చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాడు, చాలా ఆనందంగా చెప్పుకుంటున్నాడు, సగర్వంగా కూడా దేవుడు నన్ను ఈ రకంగా కాపాడాడు అని. శత్రువుల చేతిలో నుంచి కాపాడాడు, ఫిలిష్తీయుల చేతిలో నుంచి కాపాడు, అమోరీయుల చేతిలో నుంచి కాపాడాడు, ఈవీల చేతిలో నుంచి కాపాడు, హిత్తీయుల చేతిలో నుంచి కాపాడాడు, గిల్గాషీల నుంచి కాపాడాడు. చుట్టూ ఆయన శత్రువులే, ఆయన మధ్యలో ఉన్నాడు. కొంతమంది వెళుతూ వెళుతూ భయం 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 అనుకుంటున్నారట. అనుకుంటా ఉంటే అందులో ఆ వెళ్ళేటటువంటి మనుషుల్లో ఒకడికి మరీ భయం. వాడు అన్నాడట, మీకు భయం అయితే నా చుట్టూ పడుకోండిరా అన్నాడట. అసలు భయం ఎవరికి? అతనికి. కానీ దావీదు మధ్యలో ఉన్నాడు, చుట్టూ సైడ్ ఉంది. దేవుని వాక్యంలో ఆయన చెప్పిన మాటలు కొన్ని మనకు కనపడుతూ ఉంటాయి. 10,000 మంది మోకరించి దండెత్తినా సరే నేను భయపడను. ధైర్యంగా ఉండాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. 10,000 మంది దండెత్తినా సరే. 3వ కీర్తన 6వ వచనంలో 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోకరించినను నేను భయపడను. ఎంతమంది అంట? 10,000 మంది. 10,000 మంది ఆయన చుట్టూ ఉంటేనంట, మోకరిస్తేనంట ఏమీ భయపడ్డంట. మనమైతే ఏం చేస్తాం? భయపడతాం. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే 10,000 మంది దండెత్తి
నా మీదికి వచ్చినను మోకరించినను నేను భయపడను. ఆ కారణం చేత నా చుట్టూ ఉన్న శత్రువులందరి నుంచి కాపాడాడు అని ఆ రోజు ఆయన అప్పులు కానివ్వండి. కొన్నిసార్లు కొంతమందికి అప్పులు ఉంటాయి, ఎవరి మాట వినుకోకుండా చేస్తే అప్పులు మిగులుతాయి. కొన్నిసార్లు కొంతమందికి వ్యాధులు ఉంటాయి, అవి ఏ కారణం చేత వస్తాయో చాలా సార్లు అర్థం కాదు. చెప్పుకోలేనటువంటి సమస్య చాలా మందికి ఉంటుంది. అలాంటి బాధ నుండి ముక్తి కనుక కలిగితే, విడుదల కనుక కలిగితే, ఉదాహరణకి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ చెప్పుకోలేని బాధతో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఉన్న డబ్బు అయిపోయింది, ఎవరు ఆదరించే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు. ఆ కారణం చేత ఆమె బాధ నివారణ అయిపోయినప్పుడు ఆమెకు ఎంత సంతోషం, అప్పుడు వారి నుండి విడుదల పొందినప్పుడు ఆ వ్యక్తికి ఎంత సంతోషం. ఎవరైనా ఏదైనా పొరపాటు చేసి జైలుకు వెళ్ళాడు అనుకోండి, జైలుకు వెళ్ళిన తర్వాత జైలు నుండి విడుదల పొందితే ఎంత సంతోషం. చూసారా, దావీదుకి ఇన్ని రకాలైనటువంటి ప్రమాదాల్లో నుంచి, చుట్టూ ఉన్న శత్రువుల నుంచి విడుదల కలిగజేశాడు. విడుదల కలిగజేసి ఏం చేశాడు? ఎవరికి అందుకోకుండా చేశాడు. ఎవరికి అందుకోకుండా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగాడు. ఎక్కలిగినంత ఎత్తైన కొండకి ఎక్కాడు. ఉన్నతమైన శిఖరాలు దొరికించడానికి దావీదుకి ఏ భయంలో నిశ్చింతగా ఉండేలా దేవుడు చేశాడు. ఆ రోజు ఆయన స్తుతికుడికి ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టూ శత్రువులందరి నుంచి జయం కలుగు చేశాడు. నా దేవుడు అని చెప్పి ఏం చేశాడంటే స్తుతికుడికి పెట్టుకుంటాడు. ఎంత స్తుతికూడం పెట్టుకున్నాడో మరి, ఎంతమందిని పిలిచాడో మరి. అబ్రహాముకి ఒక కుమారుడు పుట్టినప్పుడు గొప్ప విందు చేసిన రాయబడింది. ఎంతమందికి చెప్పాడో, ఎన్ని గొర్రెలు మేకలు ఎన్ని వధించాడో, దావీదు ఎంత ఏర్పాటు చేశాడో. కృతజ్ఞత కలిగిన వారు ఎప్పుడు కూడా దేవుని స్తుతించడం మర్చిపోరు. దేవుడు నామానికి మహిమ తీసుకొస్తారు. ఎక్కడున్నా నెహెమ్యా రాయి దేశంలో రాజుకి గిన్నెందించే ఉద్యోగం చేస్తున్నప్పటికీ దేవుని నామానికి మహిమ తేలేదా? ఆయనలో భారం లేదా? ఎజ్రా దేవుని మందిరం కొరకు ప్రయాసపడలేదా? దేవుని నామానికి మహిమ తెచ్చాడు. దానియేలు కూడా దేవుని నామానికి మహిమ తెచ్చాడు. ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే ఆయన సంతోషం ఇంతేందాగా ఊహించలేము. ఆయన సంతోషం ఇలాగ మనం ఆలోచన చేద్దాం కొద్ది నిమిషాలు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే యాకోబు అనేటటువంటి ఆయన మనం చూస్తాం. ఆదికాండంలో 28వ అధ్యాయంలో 15వ వచనంలో, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి. చూసారా, అప్పటికి దేవుడు ఎవరో ఆయనకి తెలియకపోయినప్పటికీ, దేవుడు ఎప్పుడు ఆయనతో మాట్లాడినప్పటికీ అదే ప్రారంభమై ఉంటుంది. ఇక్కడ నుండి 16 కనాన్ దేశం నుండి పారిపోతున్నాడు. బెయేర్షెబా అరణ్యంలోనికి వచ్చాడు. అక్కడ పడుకున్నాడు. చీకటి పడింది. ఎటెల్లాలో తెలియదు, గమ్యం తెలవదు, దారి లేదు. టీకారణ్యం, భయంకరమైనటువంటి అరణ్యం. ఆఖరు కూడా అదే అరణ్యానికి పోయి పిల్లోడిని చక్కలో ఇచ్చాడు, నీళ్ల బొడ్డు ఇచ్చాడు. అబ్రహాం నెత్తి మీద బోట పెట్టాడు. ఆహారం అంతా అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి. అదే బెయేర్షెబా అరణ్యంలో ఎలా వెళ్ళాలో తెలియక ఓ పొద కింద పిల్లవాడిని పడేసి
ఏడుస్తూ గోల పెడతా ఉంది, ఈ పిల్లవాని మరణం నేను చూడలేను అని. ఆ బెర్షెబా బైబిల్ గ్రంథంలో ఆయా స్థలాల్లో కనిపిస్తా ఉంటది చదువునప్పుడు, వరుసగా చదువుతున్నప్పుడు. ఈ బెర్షెబారణ్యానికి వెళ్ళిపోయాడు, అక్కడ పడుకున్నాడు, అక్కడ కలవుతుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇదిగో నేను నీకు తోడయింది, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పించేదను అని నీతో చెప్పింది. నెరవేరు వరకు నిన్ను విడువను ఎడబాయ. నువ్వు వెళ్లే ప్రతి స్థలంలో కాపాడు. చాలా మంది ఏమంటారంటే, సిద్ధాంతం చూపించుకుని వెళ్ళాలి అంటారు, లేకపోతే తూర్పు వైపు వెళ్ళాలి అంటారు. ఇప్పుడు ఆలోచిస్తే సంపద దేశాలన్నీ పడబడినే ఉన్నాయి, పడబట్టే ఉన్నాయి. ఇప్పటికీ వలస వెళ్ళిపోతూనే ఉన్నారు మనోళ్ళంతా కూడా. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు తూర్పుకు వెళ్ళినా, పడబడకు వెళ్ళినా, ఉత్తరానికి వెళ్ళినా, దక్షిణానికి వెళ్ళినా, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో ఆయన కొన్ని స్థలాలకు వెళ్ళమంటాడు. దేవుడు కొన్ని వాళ్ళు వెళ్లాల్సిన మార్గాలు చూపిస్తాడు. లేదా దేవుడు ఉన్నాడు అని మనం ముందుకు వెళ్తాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, మీకు ఎదురు లేదు, నేను భూమి మీద పరలోకంలో సర్వాధికారం కలిగిన వాడిని అని యేసయ్య చెప్పాడు. అందుకే దేవుని సేవకులు సర్వ సృష్టికి వెళ్లి సువార్త పలికిస్తారు. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడు. దేవుడు కాపాడకపోతే ఎవరి వల్ల ఏం కాదు, దేవుడు కాపాడతాడు. కాబట్టి ఆయన నీడలో ఉందాం, ఆయన కాపాడతాడు, ఆయన పరికరిస్తాడు, ఆయన బలను బలపరుస్తాడు. దేవుడు తన ప్రసన్నత మన మీద మనల్ని కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, ప్రభు కలిగిన యేసయ్య, ఈరోజు నీ బిడ్డలందరి విషయమై మీరు అనుగ్రహించిన వర్తమానం కొరకు వందనాలు. మా దేవా, నువ్వు కాపాడని ఎడల కావలి కాయవారు మేలుకొని ఉండటం అర్థమే కదా ప్రభువా. మీరు మమ్మల్ని కాపాడారు కనుకే ఈ రోజుకి సజీవులుగా ఉన్నాం. మా వెంట నీ కృపరానివ్వండి. మా దేవా, నీ సన్నిధి మా దేశస్తులతో పాటు దేవా నీ ప్రజలతో ఉంచి నడిపించి మేము ఆ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మలను సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరితో ఉండి నడిపించును గాక.